హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేసుదని. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ నేను సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేస్తూ నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టినాను. గిన్నె అయితే హీట్ ఎక్కింది. సో మనము కర్రీకి తగ్గట్టుగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా? 5 స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. కేజీ చికెన్ కదా, సో అందుకనేసి. ఇప్పుడు ఆనియన్స్ కూడా నేను 5 ఆనియన్స్ మీడియం సైజ్వి కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఓకేనా? కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేస్తే గ్రేవీ అనేది బాగా వస్తుంది కర్రీకి, సో అందుకని ఇప్పుడు ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనము మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అయితే ఇట్లా మంచిగా ఫ్రై అయినాయి కదా, గోల్డెన్ కలర్ చూడండి. ఇప్పుడు మనము చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా చికెన్ యాడ్ చేసుకున్నాం కదా, ఇది కొంచెం సేపు ఆవిరికి మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అనేది బయటికి వచ్చేదాకా. ఓకేనా? చికెన్ యాడ్ చేసినాం కదా ఆనియన్స్లో, ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకుందాము. చికెన్ తొందరగానే ఉడుకుతుంది కదా, సో అందుకని చెప్పేసి నేనైతే ఇప్పుడే అన్ని స్పైసెస్ కూడా వేస్తాను. ఒకసారి చిన్నగా కలుపుకుందాము. ఇంకొక 5 నిమిషాలు ఆయిల్లో అయితే ఇట్లే మనం ఫ్రై చేసుకోవాలి. చికెన్ అయితే ఇట్లా ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు స్పైసెస్ అయితే వేసుకుందాము. మనము 1 స్పూన్ పసుపు, ఇంతవరకు నేను ఏవైతే యాడ్ చేయలేదు. అల్లం పేస్ట్ 1 స్పూన్, అల్లం పేస్ట్. కొంచెం అల్లం పేస్ట్ ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే నాన్ వెజ్ కదా అందుకనేసి. కారము 4 స్పూన్లు. నెక్స్ట్ ధనియాల పొడి సాల్ట్ నేనైతే మా కర్రీకి తగ్గట్టుగా వేస్తున్నాను, మీరు కూడా మీ కర్రీకి తగ్గట్టుగా వేసుకోండి. త్రీ స్పూన్స్ అయితే సాల్ట్ వేస్తున్నా. ఇవి కొంచెము మంచిగా ఆయిల్లో మనం మళ్ళీ చికెన్ ఈ స్పైసెస్ అన్నీ మళ్ళీ మంచిగా ఒక 5-10 మినిట్స్ ఇట్లా మంచిగా ఫ్రై అవ్వంచుకోవాలి. ఓకేనా? ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఈ స్పైసెస్ అనేది చికెన్కి మంచిగా పట్టుకుంటాయి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇట్లా సింపుల్గా చేసుకుంటే. ఒక 5 నిమిషాలు ఇట్లా మూత పెట్టి ఉడికిద్దాము. ఇందులో ఉన్న వాటర్ అనేది మంచిగా ఈ స్పైసెస్కి పట్టుకుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఒక మూత పెట్టేస్తున్నా. స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత చికెన్ చూడండి ఎంత మంచిగా ఉడుకుతున్నదో, ఆయిల్ ఎంత మంచిగా ఇట్లా పైకి తేలిందో. ఇప్పుడు మనము టమాటా, కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. కేజీ చికెన్ కదా, సో నేను స్మాల్ సైజు 4 టమాటాస్ అయితే కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. కొత్తిమీర కూడా నేను ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మంచిగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. టమాటా కూడా ఉడకాలి కదా, సో అందుకనేసి. చికెన్ తొందరగా ఉడికిపోతుంది కదా, అందుకే టమాటా తొందరగానే మనం యాడ్ చేసుకోవాలి. టమాటాలు కొంచెం మెత్తపడే వరకు మనము ఉడికించుకోవాలి. చికెను చూడండి ఎంత మంచిగా టమాటా వేసిన తర్వాత ఇట్లా ఆయిల్ ఎంత మంచిగా పైకి తేలిందో. ఒకసారి మిక్స్ చేసుకుందాము. మంచిగా ఉడుకుతున్నది.
ఇప్పుడు మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము, ఎందుకంటే కొంచెం గ్రేవీ ఉండాలి కదా. సో అందుకనేసి నేను 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసినాను గ్రేవీ కోసము. ఓకేనా. చికెన్ మసాలా నేను 1 ప్యాకెట్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసినాం కదా, ఇట్లా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు కర్రీ అయితే కంప్లీట్గా మనము ఉడికించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఒక మూత పెట్టి చికెన్ అయితే కంప్లీట్గా మనము ఉడికించుకుందాం. ఇప్పుడే మీరు కారం అయినా సాల్ట్ అయినా ఏది తక్కువ ఇప్పుడే యాడ్ చేసుకోండి ఒకసారి. నాకైతే డైలీ నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మా ఇంట్లో నాకు తెలుసు కదా క్వాంటిటీ, సో నేనైతే కరెక్ట్గానే వేస్తాను. ఓకేనా, మీరు కూడా చూసుకోండి. ఇప్పుడు చికెన్ ఒకసారి మనము చెక్ చేసుకుందాము ఎక్కడ దాకా కంప్లీట్ అయిందో. మంచిగా ఆయిల్ అయితే ఇట్లా పైకి తేలింది. సో ముక్కలు చెక్ చేద్దాము. ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఓకేనా. గ్రేవీ చూడండి ఎంత మంచిగా చిక్కగా ఎంత బాగున్నదో. రైస్కి కదా, సో కొంచెం మనకు గ్రేవీ అయితే ఉండాలి. గ్రేవీ లేకుండా అయితే రైస్ తినలేము. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఎంత మంచిగా ఎటువంటి మసాలాలు లేకుండా సింపుల్గా అంటే సింపుల్గా నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.